ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక వీసా న్యూస్ విషయానికి వస్తే వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పే పర్సన్ హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ఆయనతో మాట్లాడతాం. ముఖ్యంగా పేరెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు మన వీడియోస్లో ఏంటి అంటే పిల్లలకి ఫుల్ టైం జాబ్ ఉంది, ఓపీటీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటారా, ప్లీజ్ క్లారిఫై అని చెప్పేసి ఆ విషయం మీద సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో ఫుల్ టైం జాబ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఓపీటీ సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదా, లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దీనిలో కూడా ప్రమాదాలు ఏమన్నా జరిగే అంటే వచ్చే అవకాశం ఉందా? ఏదైనా రూల్స్ చేంజ్ చేసినా, ఏదైనా కొత్త బిల్ తీసుకొచ్చినా? ఎస్, నాకు కూడా కాల్స్ వస్తున్నాయి విరాట్ విత్ రిగార్డింగ్ మా పిల్లాడు ఫుల్ జాబ్ ఉంది అక్కడ, నేను ఇప్పుడు టెన్షన్ నాకు ఉంది, టెన్షన్ ఎక్కువ పడుతున్నా నేను, అతను ఎన్ని మినిట్ అయినా వచ్చేయాలా ఏంటి అని చెప్పేసి. నేనంటుంది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ద సిచ్యుయేషన్ చూసుకుంటే కనుక అక్కడ ఉండే స్టూడెంట్స్కి ఇంకా ఎంకరేజ్మెంట్ పొజిషన్లోనే కనపడుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు, ఓపీటీ తీసుకున్న వాళ్ళు, స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి గూగుల్ కావచ్చు, లేకపోతే ఇన్ఫోసిస్ కావచ్చు, ఈ అక్కడ ఉండేటువంటి అమెరికన్ కంపెనీస్ జాబ్ ఏదైతే ఐటీ సెక్టర్లో జాబ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఉండేటువంటి హెల్త్ సెక్టర్స్లో అండ్ హాస్పిటల్స్లో కూడా కొత్తగా ఇండియన్ వాళ్ళని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి $1,00,000 ఏదైతే ఒక నిబంధన పెట్టాడో ఆ నిబంధన క్రాస్ చేసి రావాలంటే ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీలే. కాబట్టి కంపెనీ తీసుకునేటప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళని క్వాలిటీ వాళ్ళు తీసుకోవాలి అన్న నోషన్ ఏదైతే వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళే పికప్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. మనకి సాఫ్ట్వేర్ సెక్టర్స్లో ఒక రకమైనటువంటి ఫేస్ ఉంటుంది, మెడికల్ సెక్టర్స్లో ఒక రకమైన ఫేస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ సెక్టర్స్లో వచ్చేసరికి ఆల్రెడీ ఎంఎస్ చేసేవాళ్ళు 50% ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి జాయిన్ అవుతారు. అండ్ 50% స్టూడెంట్స్ కంటిన్యూషన్ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇక్కడ జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ హోల్ తోటి అక్కడ ఉండేటువంటి స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో దాన్ని ఇక్కడ క్రైటీరియాగా తీసుకుని వాళ్ళు వెళ్తారు. జస్ట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్ హోల్డరే అక్కడ కనపడతా ఉంటాడు. వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫోసిస్ కానీ ఏదైనా పెద్ద కంపెనీలు ఎక్కడైనా తీసుకోవాలి అనుకుంటే ఇండియా మీద తీసుకునే ఇండియన్ స్టూడెంట్స్ని ఇండియా వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటాం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కొంచెం కష్టం. కాబట్టి స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళని పికప్ చేసేసుకుంటారు. ఈవెన్ డాక్టర్స్లో చూసుకున్నా సరే, ఈ మెడికల్ సెక్టర్స్లో చూసుకున్నా సరే, డాక్టర్ ఎక్కడికి వెళ్తాడు అక్కడ ఎంఎస్ చేయటం కోసం, వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంది. ఏ రకంగా చూసుకున్నా సరే స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ జాబ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఫిక్స్డ్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక చాలా గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అండ్ ఇలాంటి టైంలో అంటే ఎవరైతే జాబ్ పరంగా అక్కడ ఉన్నారో ఇందులో కూడా ఓన్లీ క్రీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో టాప్ 5%లో ఉండేవాళ్ళు, టాప్ 10% ఉండేవాళ్ళు, వీళ్ళు కంపెనీకి బాగా యూజ్ అనుకున్నప్పుడు కంపెనీ డెఫినెట్లీ వాళ్ళ తరఫున స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పేసి. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పర్సన్స్? మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇక్కడ ఎంఎస్ అక్కడ చేసే వాళ్ళు క్రీమ్ అన్క్రీమ్ అన్నది ఏమి ఉండదు విరాట్, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మనం చెప్తుందో ఎవరి గురించి మాట్లాడుతాం? పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే గూగుల్ గురించి మాట్లాడుతున్నాం. దే ఆర్ ప్రొజెక్టెడ్ కంపెనీస్. కొన్ని వందల కంపెనీలు మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో క్రీమ్ తీసుకోరు వాళ్ళు. ఎక్కువ మంది ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే హాస్పిటల్ హెల్త్ సెక్టర్లో డిపెండ్ అయ్యేది ఆ టాప్ కంపెనీస్ కోసం కాదు, మీడియం అండ్ స్మాల్ కంపెనీస్ కోసం సరే ఇదవుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన టాప్ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ ఉంది అనుకుంటే సరిపోద్ది. వాళ్ళకి టాప్ క్రీమ్ తీసుకోవాలంటే ఐఐటి వాళ్ళు, మనం ఇక్కడ ఐఐటి స్టూడెంట్ లాంటి వాళ్ళు తీసుకుంటారు, ప్రతి వాడు తీసుకోడు. ఐఐటి తీసుకునేవాళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి, ఆ ప్యాకేజెస్ హెవీ ప్యాకేజెస్లో ఆటోమేటిక్గా వాళ్ళని ఇన్ఫోసిస్లో కానీ మిగతా కంపెనీ ఏదైతే ఉందో క్యాప్జెమ్ని కానీ ఎవరైనా సరే వాళ్ళు తీసేసుకుంటారు. రిమైనింగ్ ఎక్కువ పెద్ద సెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఉందనుకుందాం విరాట్, ఇండియాలో టాటా వాడు అండ్ లేకపోతే టాటా కానీ బిర్లా కానీ లేకపోతే మన రిలయన్స్లో కానీ ఇవే కంపెనీలు కావుగా. దాంట్లో ఉండేది ఏమన్నా 10% ఆఫ్ జాబ్స్, 90% ఆఫ్ జాబ్స్ స్మాల్ మిడిల్ ఇండస్ట్రీస్, మిడిల్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అదేవిధంగా అక్కడ కూడా స్మాల్ అండ్ మిడిల్ సెక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఆధారపడి ఉంటారు. అక్కడ
నేను చాలామందిని అక్కడ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను నేను, లేకపోతే జాబ్ వచ్చిన వాళ్ళు, మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే వాడు ఏదో కంపెనీ పేరు చెప్తాడు. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్. అంటే ఆ కంపెనీ ఇండియాలో ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటుంది. ఇట్లాగా ఈ సెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి ఎక్కువ మంది డిపెండెంట్ అన్నది మేజర్ ఇండస్ట్రీస్ మీద డిపెండెంట్ కాదు. పెద్ద కంపెనీ వాడే చూసుకుంటాడు, నాకు ఖచ్చితంగా నాకు మీరు ఇందా చెప్పిన క్రీమ్ కావాలి అని చెప్పి. క్రీమ్ కాదు నాకు అప్పుడు, యాజ్ ఆఫ్ నౌ కొంతమంది జాబ్ హోల్డర్స్ కావాలి విత్ లిటిల్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ మౌల్డ్ ఎక్స్పీరియన్స్కిను అండ్ ఈ క్రీమ్కి తేడా ఏంటంటే వీళ్ళు తర్ఫీదు ఇచ్చుకుని వాళ్ళు చేసేసుకోగలరు. వాళ్ళు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తే కనుక ఎట్లా చేస్తారు అనేది చాయిస్ ఇస్తారు. ఇండియాలా కాదు, అక్కడ నాకు టాపే కావాలన్నది ఏమి ఉండదు. వెదర్ ఇఫ్ ఎట్ ఆల్ హీ సే దట్ ఎస్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, నేను తీసుకుంటాం వల్ల నాకు అడ్వాంటేజ్ ఉంటే ఆటోమేటిక్గా రిక్రూట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ద థింగ్ ఈజ్ స్టూడెంట్ అనేవాడు అక్కడ ఉన్నాడా లేదా, ఆ స్టూడెంట్ ఆల్రెడీ జాబ్లో ఉన్నాడా లేదా, వాడికి ఎప్పుడు ఉండేటువంటి ప్రయారిటీ పట్టుకుంటుంది. సో అక్కడ ప్రియారిటీ పరంగా చూసుకున్నా లేకపోతే ఏ విధంగా చూసుకున్నా అక్కడ జాబ్ సేఫ్గా చేసుకున్నంత వరకు ఇబ్బంది ఏముండదు. ఏముండదు. ఒక ఇండియా వద్దాం అనుకుంటేనే యాక్చువల్ ప్రాబ్లం తప్ప దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. ఇంకే ప్రాబ్లము లేదు. సో యూఎస్ నుంచి చూస్తున్న వాళ్ళు కొంతకాలం బహుశా ఈ రూల్స్ మారే వరకు కూడా జాగ్రత్తగా అక్కడే పని చేసుకుంటూ ఉంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని త్రూ ఫోనో త్రూ వర్చువల్గానో మనం మీట్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని అయితే తెలుస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ ఇది హెల్ప్ మీరు యూ కెన్ కాల్ టు ద డిస్ప్లే నెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.